హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం పక్కా కొలతలతో మాగాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అన్నంలోకి, టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి. ఈ మాగాయ పచ్చడిని రెండు రకాలుగా చేస్తారు. ఎండు మాగాయ పచ్చడి, అలాగే పచ్చి మాగాయ పచ్చడి. ఈరోజైతే మనం చాలా ఈజీగా చేసుకుని పచ్చి మాగాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ మాగాయ పచ్చడికి బాగా పుల్లటికాయలు తీసుకుంటే పచ్చడి రుచి బాగుంటుంది. ఇక్కడ నేను 2 పెద్ద మామిడికాయలు తీసుకున్నానండి. ఇవి వచ్చేసి పెద్ద రసాలు. వీటిని శుభ్రంగా కడిగేసి తడేమీ లేకుండా తుడిచేసుకుని ఈ విధంగా పైన తొక్కంతా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ మామిడికాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కల్ని మరీ లావుగా కాకుండా అలానే మరీ పల్చగా కాకుండా చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే పొడవుగా కట్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ సైజులో ముక్కల్ని కట్ చేసుకున్నాను. ఇలాగే మామిడికాయ అంతా కట్ చేసేసుకొని ఒక బౌల్లో వేసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ ముక్కల్ని కొలుచుకుందాము. నేనైతే పావు గ్లాస్ అంటారు కదా, 250 ml కప్ అయినా కానీ, ఈ విధంగా పావు గ్లాస్ అయినా కానీ, లేదా ఏదైనా గిన్నె కానీ తీసుకుని ఈ ముక్కల్ని కొలుచుకోవాలి. గ్లాస్కి నిండుగా పై వరకు వేసుకోండి. ఇలా కొలుచుకున్న ముక్కల్ని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ముక్కల్ని కొలుచుకోవడానికి తీసుకున్న గ్లాస్ కానీ గిన్నె కానీ పైనుంచి కింద వరకు ఒకేలాగా ఉండేలాగా తీసుకోండి. పైన లావుగా కింద సన్నగా కాకుండా పైనుంచి కింద వరకు, ఈ గ్లాస్ చూసారు కదా, ఇలా పైనుంచి కింద వరకు ఒకేలాగా ఉండేలాగా తీసుకుంటే ఇందులో వేసే ఉప్పు కారం కొలతలు కరెక్ట్గా తీసుకోవచ్చు. చూసారా, మొత్తం ఇక్కడ నాకు 4 కప్పుల ముక్కలు వచ్చాయి. ఈ మిగిలిన 4 ముక్కల్ని కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక కాటన్ క్లాత్ పైన వేసుకొని, మీకు ఎండుంటే కనుక ఎండలో ఒక 4 గంటల పాటు ఎండబెట్టుకోండి. నేనైతే ఫ్యాన్ కిందే ఆరబెట్టేస్తున్నాను. హై స్పీడ్లో ఒక 4 గంటల పాటు వీటిని బాగా ఆరనివ్వాలి. ఈ ముక్కలు ఆరేలోపు ప్యాన్లో 3 స్పూన్లు మెంతులు వేసుకోవాలి. స్పూన్కి నిండుగా 3 స్పూన్లు మెంతులు వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ మాడిపోకుండా ఎర్రగా వేయించుకోవాలి. మెంతులు చూడండి బాగా వేగాయి కదా. ఇలా వేగిన తర్వాత ఇందులో 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. స్పూన్ నిండుగా 1 స్పూన్ ఆవాలు కూడా వేసుకుని 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువసేపు అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ ఆవాల్ని మెంతుల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. అలాగే పచ్చడికి కావలసిన పోపును కూడా వేసేసుకుందాము. దీనికోసం మనం ఏ కప్పుతో అయితే ముక్కల్ని కొలిచామో అదే కప్పుతో అదే గ్లాస్తో 1 గ్లాసు నూనె పోసుకోవాలి. ఒకవేళ తక్కువ అయితే తర్వాత అయినా వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను 1 గ్లాస్ నూనె పోస్తున్నాను. నూనె కాగిన తర్వాత పావు టీ స్పూన్ మెంతులు, అలాగే 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆ వేడికే ఇవి చక్కగా వేగిపోతాయి. ఆవాలు చిటపటలాడాక 5 ఎండుమిర్చిని విధంగా తుంపి వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ఇంగు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతనే మనం పచ్చడిలో కలుపుకోవాలి. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. వేయించిన ఆవాలు మెంతులు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. అలాగే ఒక పెద్ద వెల్లుల్లి గడ్డంతా తీసుకుని ఇలా ఒలుచుకొని వేసుకోవాలి. వీటిని కూడా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. 4 గంటల తర్వాత చూడండి, మామిడికాయ ముక్కలు ఈ విధంగా కొంచెం ఎండినట్లుగా అవుతాయి. మరీ బాగా ఎండపెట్టేయద్దు, కొంచెం పచ్చితనం ఉండాలి, కొంచెం ఎండినట్లుగా ఉండాలి. ఇప్పుడు మనం ఇందులో కారం వేసుకుందాము. ముక్కలు కొలుచుకున్న గ్లాస్తో 1/2 గ్లాసు కారం వేసుకోవాలి. 4 కప్పుల ముక్కలకి సగం కప్పు కారం వేసుకోవాలి. అలాగే సాల్ట్ వచ్చేసి పావు కప్ కంటే కూడా 1 టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకోవాలి. ముందే ఎక్కువ సాల్ట్ వేసేసామంటే పచ్చడి ఉప్పగా అయిపోతుందండి. మీరు ఉప్పు తగ్గితే చివరిలో అయినా కలుపుకోవచ్చు. ముందైతే పావు కప్పు ప్లస్ ఇంకొక స్పూన్ వరకు వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతిపిండి కూడా వేసేసుకోవాలి. ఇంకా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చాలామంది పచ్చడికి మసాలా కారం వేయొచ్చా అని అడుగుతున్నారండి. పచ్చళ్ళకి మామూలు కారమే వేసుకోవాలి. అచ్చంగా ఎండుమిరపకాయలతో చేసిన కారం మాత్రమే వేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిపేసుకొని పూర్తిగా చల్లారిన పోపుని ఇందులో వేసేసుకోవాలి. ఈ ముక్కలకి ఉప్పు, కారం, నూనె బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చూస్తుంటే కొంచెం నూనె తక్కువగా అనిపిస్తుందండి, కావాలంటే మనం తర్వాత అయినా కలుపుకోవచ్చు. ఇలా బాగా కలిపేసుకొని ముక్కలు పైకి రాకుండా కొంచెం స్పూన్తో లోపలికి ప్రెస్ చేసేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి పచ్చడిని 3 రోజుల పాటు ఊరనివ్వాలి. అయితే ప్రతిరోజు రోజుకు 2 సార్లు పచ్చడిని కలుపుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే చూడండి, మనం పోసిన నూనె అంతగా సరిపోయినట్లేదు, పైకి అంతగా తేలలేదు కదా.
పచ్చడి బాగా డ్రైగా అనిపిస్తుంది. అలాగే ఇందులో మనం పెట్టే స్పూన్స్ తడి లేకుండా చూసుకోవాలి. తడి తగిలిందంటే పచ్చడి పాడైపోతుంది. ఇప్పుడు మనం పచ్చడికి మరి కొంచెం నూనె వేసుకుందాము. పావు కప్పు కంటే కొంచెం ఎక్కువ, అరకప్పు కంటే కొంచెం తక్కువ నూనె వేసుకుని మీడియం ఫ్లేమ్లో నూనెని బాగా కాగనివ్వాలి. నూనె కాగిన తర్వాత కొన్ని ఆవాలు వేసి చూస్తే చిటపటలాడాయంటే నూనె బాగా కాగినట్లు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ నూనెని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతనే పచ్చడిలో కలుపుకోవాలి. నూనె పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చడిలోకి వేసేసుకోవాలి. అంటే మొత్తం ఇక్కడ మనం 1 కప్పు ప్లస్ 1/3 కప్పు నూనె వేసాము. మొత్తం మీరు ఒకేసారి పోపు వేసేటప్పుడే 1 కప్పు ఇంకొక 1/3 కప్పు వరకు నూనె పోసుకుని పోపు పెట్టేసుకోండి. ఈ నూనె ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. మీకు సాల్ట్ ఏమైనా తక్కువైతే వేసుకొని కలుపుకోవచ్చు. నాకైతే అన్ని పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఉప్పు, కారం, నూనె కరెక్ట్గా ఉంటేనే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ విధంగా మూత పెట్టేసి 3 రోజుల పాటు పచ్చడిని బాగా ఊరనివ్వాలి. 3 రోజుల తర్వాత చూడండి మాగాయ పచ్చడి రెడీ అయిపోయింది. పచ్చడి కలుపుతుంటే కమ్మటి వాసన వస్తుందండి. నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఎండు మాగాయ పచ్చడి ప్రొసీజర్ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈ విధంగా పచ్చి మాగాయ పచ్చడిని ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంది కదా పచ్చడి తయారు చేసుకోవడం. ఇలా తయారు చేసుకున్న పచ్చడిని గ్లాస్ జార్లో తడేమీ లేకుండా చూసుకుని గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెడితే మీకు చాలా కాలం వరకు నిలువ ఉంటుంది. బయట అయితే 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి. తర్వాత కొంచెం ముక్క మెత్తబడడం స్టార్ట్ అవుతుంది. చూసారు కదా ఇన్స్టెంట్గా చేసుకుని పచ్చి మాగాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.